నమస్తే, నేను మీ జేకే. వెల్కమ్ టు హాసా టీవీ. పిడుగురాళ్ళ వాడరేవు జాతీయ రహదారి 167A విస్తరణలో భాగంగా నరసరావుపేట బైపాస్ రోడ్డు ఇప్పటికే నిర్ధారించినటువంటి అలైన్మెంట్ ప్రకారం నిర్మించేందుకు అధికార యంత్రాంగం ముందుకు కదిలింది. ఆ వివరాలను ఈ వీడియో ద్వారా పూర్తిగా వివరిస్తాను. వీడియో చివరి దాకా చూసి ఒక్క లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. నరసరావుపేట పిడుగురాళ్ళ వాడరేవు నేషనల్ హైవే 167A ప్రజెంటు విస్తరణ జరుగుతుంది. దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనిలో భాగంగా నరసరావుపేట బైపాస్ రోడ్డు ఇప్పటికే నిర్ధారించినటువంటి అలైన్మెంట్ ప్రకారం నిర్మించేందుకు అధికార యంత్రాంగం ముందుకు కదులుతుంది. ఈ నరసరావుపేట బైపాస్ రోడ్డు నిర్మాణంలో కొందరు రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు రాలేదు. కొందరు నాయకుల ద్వారా అలైన్మెంట్ మార్పించాలని ప్రయత్నాలు చేశారు. దీంతో ఈ పిడుగురాళ్ళ వాడరేవు జాతీయ రహదారి 167A విస్తరణలో భాగంగా ప్యాకేజ్ 2 కింద చిలకలూరుపేట నుంచి నకరికల్లు వరకు ఈ రహదారి నిర్మాణ పనులు అయితే ముందుకు సాగలేదు. ప్యాకేజీ 1 కింద వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు పనులు వేగంగా సాగుతున్నాయి. చిలకలూరుపేట బైపాస్ కూడా దాదాపు పూర్తిగా వచ్చింది. ఇట్లానే నరసరావుపేట బైపాస్ విషయంలో కొంత అడ్డంకులు అయితే ఎదురవుతున్నాయని ఈ విషయాన్ని గ్రహించినటువంటి ప్రభుత్వం రంగంలోకి దిగింది. డిపిఆర్లో మార్పులు చేర్పుల గురించి ఆలోచించకుండా పనులు ముందుకు సాగేలా చూడాలని ఈ యొక్క అధికారులను అయితే ఆదేశించినట్లు ప్రభుత్వం తెలిసింది. బాపట్ల జిల్లా వాడరేవు నుంచి ఈ యొక్క పల్నాడు జిల్లా నకరికల్లు వరకు ఈ నేషనల్ హైవే 167A నిర్మాణం 2 ప్యాకేజీలుగా చేపడుతున్నారు. ప్యాకేజీ 1లో భాగంగా వాడరేవు నుంచి చిలకలూరుపేట వరకు ఈ యొక్క దాదాపు ఈ పనులు అనేవి దాదాపు కాంట్రాక్టర్ ప్రారంభించారు. ఇది సంవత్సరంలోపు పూర్తి చేయాలని లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు. ఈ మొదటి ప్యాకేజీ పనులు కొలిక్కి వచ్చినా కూడా ఇప్పటివరకు రెండో ప్యాకేజీ పనులు ఇంకా ప్రారంభించలేదు. ప్యాకేజీ 2 కింద ఈ చిలకలూరుపేట, నాదెండ్ల, నరసరావుపేట, రొంపిచెర్ల, నకరికల్లు ఈ మండలాల్లోని రైతుల నుంచి భూసేకరణ చేయాల్సి ఉంది. ఈ నాదెండ్ల, రొంపిచెర్ల, ఈ నకరికల్లు మండలాల్లోని రైతులు భూములు ఇచ్చేందుకు ముందుకు రావడం లేదు. ఈ నరసరావుపేట మండలంలో రైతులు మాత్రం అసలు ఈ యొక్క భూములను ఇచ్చేందుకు అసలు చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలు పెరిగాయని, దీంతో తమ విలువైన భూములు కోల్పోతామని, తాము భూములు ఇచ్చేదానికి సిద్ధంగా లేమని రైతులైతే మొండి పట్టుబట్టారు. దీంతో ఈ అలైన్మెంట్ మార్చేలా ఈ యొక్క ప్రజాప్రతినిధులు ఒప్పించడానికి నరసరావుపేట మండల రైతులు ఇటీవల 2 నెలల క్రితం జొన్నగడ్డలో కూడా సమావేశమయ్యారు. ఈ డిపిఆర్ మార్చడానికి ఢిల్లీలో అధికారులను సైతం కలుస్తామని ఈ యొక్క తీర్మానం చేసిన విషయం రాద్ధాంతం చేశారు. ఇక ఈ జాతీయ రహదారి విస్తరణలో భాగంగా బైపాస్ రోడ్డు నిర్మించాలి. ఇది నరసరావుపేట మండలంలోని కేసానుపల్లి, జొన్నలగడ్డ, ఇసప్పాలెం, రావిపాడు గ్రామాల మీదుగా వెళ్ళేలా ఈ డిపిఆర్ని సిద్ధం చేశారు. అయితే ఈ గ్రామాల్లోని కొందరు రైతులు ఈ అలైన్మెంట్ మార్చాలని ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తీసుకురావడం అయితే జరిగింది. ఉప్పలపాడి మీదుగా వెళ్ళేటువంటి ఈ యొక్క డిపిఆర్ను నివేదిక ఈ యొక్క సర్వే పాయింట్ను మార్చాలని అయితే కోరడం అయితే జరిగింది. ఇలా చేయడం వల్ల దూరం పెరగడంతో పాటు అదనంగా ఖర్చు పెరుగుతుంది. దీంతో ప్రభుత్వం పాత అలైన్మెంట్ ప్రకారమే ముందుకు వెళ్ళాలని జిల్లా అధికారులను అయితే సూచించడం అయితే జరిగిందని సమాచారం. ఇందులో ఎటువంటి మార్పు ఉండదని, భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశాలు కూడా జారీ చేసినట్లు జిల్లా అధికారుల యంత్రాంగం చెప్తుంది. ఏది ఏమైనా ఈ జాతీయ రహదారి 167A ఈ వాడరేవు పిడుగురాళ్ళ రహదారిలో ఈ నరసరావుపేట బైపాస్కు ఎట్టకేలకు నిర్మించడానికి అధికారులు ముందుకు కదిలారు. అది ఫ్రెండ్స్ నరసరావుపేట బైపాస్ గురించి. మరొక అంశంతో మళ్ళీ మీ ముందుంటాను ఫ్రెండ్స్. జై హింద్.